రాష్ట్రం అంతటా ఈ తీర్ల సంక్రాంతి పండుగ అవుతున్నది. ఇయాలనైతే ముక్కా సుక్కతోటి అందరూ జోర్దార్గా చేసుకున్నారు. చుట్టాలు సోపతులు చిన్నగా లేదు సంబరం. మనం అందరమేమో ఈ తీర్ల పండుగ చేసుకుంటా అంటే ఒకసారి మాత్రం అసలు పండుగనే చేసుకుంటలేడట. అసలు సారు ముఖంలో పండుగ కళనే కనిపిస్తలేదట. ఎందుకో మరి అరుచుకుందాం పారి. ముఖ్యమంత్రి రేవంత్ సార్ గొప్పతనం గురించి ఇంకో ఏడాది చెప్పినా వచ్చేటట్లేదు పోండ్రి. రాష్ట్రం కోసం సారు జీవితం మొత్తం త్యాగం చేస్తున్నాడు. ఏమంట సీఎం కుర్చీలో కూర్చున్నాడో గాని రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ గురించి తప్ప ఇంకోటి ఆలోచన చేస్తలేడు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లకి వెళ్లి పాలన చేస్తుండన్న పేరే గాని ఇంటిలతో కలిసి సంబరంగా ఉండు కూడా అయితలేదట. ఓ పండుగ లేదు, ఓ పభోజనం లేదు. 24 గంటలు రాష్ట్రం కోసమే పనిచేస్తున్నాడట. పెద్ద కోలు వచ్చినాక అందరూ పండుగలు ఇంకిత జోరుగా చేసుకుంటారు. కానీ మన రేవంత్ సారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక దసరా పండుగ చేసుకోలే, దీపావళి పండుగ చేసుకోలే, లాస్ట్ కు సంక్రాంతి పండుగ కూడా చేసుకోలే. భోగి నాడు సంక్రాంతి నాడు ఆఫీసర్లతోని మస్తు బిజీగా ఉన్నాడు. ఇంత ముక్కా సుక్కా చేసుకునే కనుమ నాడు కూడా సార్కు రికాం లేకుండా అయిపోయింది పోండ్రి. ఎంత పేదోళ్ళైనా ఇంత అప్పు తెచ్చుకొనైనా పండుగ చేసుకుంటారు. కానీ సారు వాళ్ళ ఇంటోళ్ళు ఎందుకు పండుగ చేసుకుంటలేరో సమజైతలేదు పోండ్రి. ఏడాదిలా మస్తు తిప్పలు పడుతున్నామని పబ్లిక్ అంటున్నారు. ఇంకో దిక్కు నేరాలు పెరిగిపోయినాయని ఆఫీసర్లు చెప్పిండ్రు. ఇట్లా రాష్ట్రం అంతా పరిశాన్లుంటే పండుగ ఎట్లా చేసుకోవాలని ఆగిండి కావచ్చు. లేకపోతే మనసు లేదని అనుకొని అది అయ్యేదాకా ఏ పండుగ చేసుకోవాలని మొక్కుకున్నాడు కావచ్చు అని ఆలీలు అంటున్నారు. ఎంతైనా రాష్ట్రం కోసం రికాం లేకుండా పని చేసేట్లా మన రేవంత్ సార్ మించిన వాళ్ళు ఎవరు ఉండరు పోండ్రి. అంత మంచిగానే ఉన్నది కానీ సారు మీరు ఇంత పని చేసినా రాష్ట్రం ఏం పచ్చబడతలేదు కదా. రైతు బంధు రాకపాయే, లోన్లు మాఫీ కాకపాయే, 2500 సంగతి వినపడతనే లేదాయే, స్కూటీలు బుర్రుమంటలేవాయే, పెంచుతామన్న పింఛన్లు కానొస్తలేవాయే. ఏందో ఏమో పోండ్రి. అంత ఆరాటం 6 వాళ్ళు పని 3 వాళ్ళు అన్నట్టే ఉన్నదని ఊర్ల పొంటి ముసలోళ్ళు అనుకుంటున్నారు.